ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ ధర్మ పరిషత్ రక్షణ రామసేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. గోకవరం దేవీ చౌక్ సెంటర్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుందనే ఒక నినాదంతో ఒక కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు నారీమణులు ఎవరికైతే ఆడవాళ్ళు సింధూరం జరిపేశారో ఇద్దరు నారీమణులు ఎంతో శౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా త్రిదళాలు కూడా అంటే వైమానిక దళం నావికా దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత విరోచితంగా కేవలం 24 నిమిషాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాలందరూ అబ్బురపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయే విధంగా 24 నిమిషాల్లో పాకిస్తాన్ లో ఉన్న 9 ఉగ్రవాద సంస్థలను మట్టిపెట్టారు. ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తగా బెదిరించిన పాక్ యొక్క కోరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి. దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి. అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అనే ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి. అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది. కేవలం 24 నిమిషాలు టైం పట్టలేదు. మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరే తెలుసుకోవాల్సింది.